అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కన్యా సంచారాన్ని అనుసరించి సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 7:42 నుంచి అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7:42 వరకు పూర్తిగా ఒక నెల రోజులకు సంబంధించిన సూర్యుడు కన్యా సంచార మాస ఫలితాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గ్రహముల యొక్క స్థితి డిగ్రీల గురించి చెప్పుకుందాం. మేషంలో మాసం ప్రారంభ సమయానికి గ్రహములు ఏవీ లేవు. మాస ప్రారంభ సమయానికి ఎవరి వీక్షణ కూడా లేదు. వృషభంలో గురువు 26.16 డిగ్రీల దగ్గర ఉన్నారు. మిథునంలో కుజుడు 12.45 డిగ్రీస్ దగ్గర ఉన్నారు. కర్కాటకంలో గ్రహములు ఏవీ లేవు. చంద్ర సంచారం మినహా ఎవరి వీక్షణ కూడా ఉండటం లేదు. సింహంలో బుధుడు 17.50 డిగ్రీల దగ్గర ఉన్నారు. సింహం మీద శని వీక్షణ ఉంటుంది. వేరే గ్రహాల వీక్షణ ఏది ఉండట్లేదు. తర్వాత కన్యలో సూర్యుడు 00 డిగ్రీల దగ్గర తీసుకున్నాం. తర్వాత కేతు 13 డిగ్రీల దగ్గర ఉన్నారు. ఆ తర్వాత శుక్రుడు 27.52 అంటే ఇంచుమించు 28 డిగ్రీల దగ్గర కన్యలో శుక్రుడు ఉన్నారు. ఇంకా అదే కన్య మీద మిథునంలో ఉన్న కుజుడు యొక్క 4వ చూపు, వృషభంలో ఉన్న గురువు యొక్క 5వ చూపు కూడా ఉంటుంది. ఇంకా తులలో మాసం ప్రారంభ సమయానికి గ్రహములు ఏవీ లేవు. తర్వాత వృశ్చికంలో మాసం ప్రారంభ సమయానికి గ్రహములు ఏవీ లేవు. గురువు యొక్క 7వ చూపు, శని యొక్క 10వ చూపు వృశ్చికం మీద ఉంటుంది. ధనస్సులో గ్రహములు ఏవీ లేవు కానీ కుజుడు యొక్క 7వ చూపు ధనస్సు మీద ఉంటుంది. మకరంలో గ్రహములు ఏవీ లేవు కానీ గురువు యొక్క 9వ చూపు మకరం మీద ఉంటుంది. కుంభంలో చంద్రుడు 8.38 డిగ్రీల దగ్గర, శని 21.16 డిగ్రీల దగ్గర ఉంటున్నారు. మీనంలో రాహు 13 డిగ్రీల దగ్గర ఉంటున్నారు. ఇది గ్రహముల యొక్క స్థితి మరియు డిగ్రీలు మరియు వీక్షణలు. ఇంకా శని యొక్క 3వ చూపు మేషం మీద, శని యొక్క 10వ చూపు వృశ్చికం మీద, 7వ చూపు సింహం మీద, అందులో ఉన్న బుధుడి మీద మాసం ప్రారంభ సమయానికి ఉంటుంది. ఇంకా ఈ నెలలో గ్రహముల రాశి మార్పు గురించి చెప్పుకుందాం. మొట్టమొదటి రాశి మార్పు యథాప్రకారం సూర్యుడు సింహం నుంచి కన్యలోకి 16వ తేదీ 9వ నెల 2024వ సంవత్సరం అంటే సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 7:42 ప్రాంతంలో సూర్యుడు సింహం నుంచి కన్యలోకి వెళ్తున్నారు. సూర్యుడు సింహం నుంచి కన్యలోకి వెళ్ళిన సమయం నుంచి గురువు యొక్క కుజుడు యొక్క చూపులు కన్య మీద, అందులో ఉన్న రవి శుక్ర కేతువుల మీద పడతాయి. ఆ తర్వాత రెండవ గ్రహ మార్పు శుక్రుడు ఇప్పటికే 28 డిగ్రీల దగ్గర ఉన్నారు కాబట్టి కన్యలో, కన్య నుంచి తులలోకి 18వ తేదీ 9వ నెల 24 అంటే 16 సూర్యుడు మారితే 18వ తేదీ మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో శుక్రుడు మారుతున్నారు. ఇంకా మూడవ సంచారం బుధ సంచారం. బుధుడు ఒకే నెలలో 2 భావాల మీద సంచారం చేస్తున్నారు. ఈ నెలలో సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం 9:55 ప్రాంతంలో సింహం నుంచి కన్యలోకి వెళ్తున్నారు. కేవలం 17 రోజులు మాత్రమే కన్యలో ఉంటూ అక్టోబర్ 10వ తేదీ ఉదయం 11:05 ప్రాంతంలో కన్య నుంచి తులలోకి కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఒకే నెలలో సింహం, కన్య, తుల 3 భావాల మీద కూడా ఒకే నెలలో బుధుడు యొక్క ప్రభావం ఉండబోతోంది. ఈ మధ్యలో కేవలం ఒక వారం రోజులు మాత్రం బుధుడు అస్తంగతం చెందుతారు. ఎందుకంటే ఒక్కొక్క రోజుకు 2 డిగ్రీల ప్రయాణం చేస్తున్నారు కాబట్టి సూర్యుడికి ముందర ఒక 4 డిగ్రీలు, వెనకాల 4 డిగ్రీలు వేసుకున్నా కూడా 8 డిగ్రీలనైనా 4 లేదా 5 రోజుల్లో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వారం రోజులు మాత్రమే బుధుడు యొక్క అస్తంగతం తీసుకోవచ్చు. కన్యలో ఉన్న 17 రోజులకు గాను 7 రోజులు అస్తంగతం తీసుకుంటే కేవలం 10 రోజులు మాత్రం కన్యలో ప్రభావం అయితే చూపబోతున్నారు. తర్వాత తులలోకి వెళ్ళిన తర్వాత శుక్రుడితో కలిసి చాలా ప్రశాంతంగా ఆయన తన ఫలితాన్ని ఇస్తున్నారు. సో ఇది గ్రహముల యొక్క రాశి మార్పులు, ఏ ఏ భావాల మీద వాళ్ళ యొక్క సంచారం ప్రభావం ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరణ. తర్వాత కుజస్తంభన చాలా స్లోగా ఇప్పటికే ప్రారంభమైంది. మనకు పూర్తి ప్రభావం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి, అంటే ఇప్పుడు సెప్టెంబర్ 16వ తేదీ మనకు సూర్యుడు కన్యలోకి వెళ్తే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి కుజుడు యొక్క స్తంభన ప్రభావం స్పష్టంగా మనకు తెలుస్తూ వస్తుంది. అంటే ఆయన సాధారణ వేగం కంటే రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు మాత్రమే ప్రస్తుతానికి వేగం తగ్గిస్తున్నారు. కానీ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్పష్టంగా ఆయన యొక్క స్తంభన ప్రభావం సమాజంలో మనం చూడటానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. సో కుజ స్తంభనకు సంబంధించి మనం ఇంతకుముందే చెప్పుకునే విధంగా సపరేట్ వీడియో చేసుకుందాం. పూర్తి వివరాలు అక్కడ చెప్పుకుందాం. ఇంచుమించు 8 రకాల గ్రహ మార్పులతో కూడిన ఫలితాలు కుజస్తంభనకు సంబంధించి ప్రభావం చూపబోతున్నాయి. ప్రధానంగా 3 నెలలు
కాస్త అటు ఇటుగా ఇంకో 3 నెలలు, కుజస్తంభన పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 3 నెలలు కుజుడి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది ఈ సంవత్సరంలో. నెక్స్ట్ మళ్ళీ గురువు రాశి మార్పు వరకు కూడా ఇంచుమించు కుజుడు పూర్తిగా తన ప్రభావాన్ని, బలాన్ని, ఫలితాన్ని చూపించబోతున్నారు. ఏ విధంగా అనేది మనం కుజస్తంభన వీడియోలో చెప్పుకుందాం. ఇంకా గత నెల రివ్యూ గురించి నేను ఎక్కువ విషయాలు అయితే చెప్పను, కేవలం కొన్ని విషయాలే చెబుతాను. మనం ప్రధానంగా చెప్పుకున్నది అక్కడ ఏంటంటే సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, కామెడీ 3 కలగలిసిన ఒక నెలగానే ఈ నెల ఉంటుంది. చాలా బీభత్సమైన నెలగా మనం చూడవలసి ఉంటుంది అని సూక్ష్మంగా చెప్పేసి నేను పూర్తి వివరాలు అక్కడ అందించానో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు. రాజకీయ సంబంధం కలిగిన సినీ రంగ వ్యక్తులు, సినిమా రంగంతో సంబంధం కలిగిన రాజకీయ వ్యక్తులు, వీళ్ళకి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వాల నుంచి దాడులు జరుగుతాయి. అంటే నేను ఐటీ రైడ్స్ అని చెప్పాను, అంటే మనకు బేసిక్గా ఆ రకంగానే జరిగేటివి కాబట్టి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన ప్రక్రియ ప్రారంభం చేసి హైడ్రా అని చెప్పి వీళ్ళ ఏదైతే చెరువులను ఆక్రమించుకొని నిర్మాణాలు చేశారో వాటిని కూలదోయడం ప్రారంభం చేశారు. మనకు మొట్టమొదటగా ఒక ప్రధానమైన సినీ నటుడికి సంబంధించి, సినిమా హీరోకి సంబంధించిన నిర్మాణాన్ని కూలగొట్టడంతో ఈ సంచలనం అనేది ప్రారంభమైంది. సినిమా రంగానికి సంబంధించి అండ్ రాజకీయ సంబంధాలు కలిగిన వ్యాపారస్తులు, అంటే ఇంకా వాళ్ళు చేస్తున్న వ్యాపార లావాదేవీలే కాబట్టి గ్రహముల యొక్క ప్రభావం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆ విధంగా ప్రభావం అయితే చూపింది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా సంబంధించి కూడా చాలా వరకు అక్కడ తెలంగాణలో హైడ్రాకు సంబంధించి వాళ్ళ యొక్క నిర్మాణాల తొలగింపులతో వారి యొక్క ఆస్తులకు నష్టం అనేది అయితే వాటిలతో రావడం అయితే మనం గమనించాము. వాస్తవంగా ఈ భూముల కబ్జాలకు సంబంధించి మనం కుజుడు వృషభంలో ఉండగానే ప్రభావం చూపుతుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకొని గత నెల నుంచి అమలు చేస్తూ ఉండవచ్చు. ఒకే రోజులో అయితే నిర్ణయం అమలు 2 జరగవు ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు. కాబట్టి మనం గ్రహకూటమి మరియు సూర్యుడు వృషభ సంచారం ఆ 2 వీడియోలో చెప్పుకున్న అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు కూడా కొనసాగుతూ వస్తాయి అని చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనం ప్రకృతి వైపరీత్యాలను అయితే చూసాం. వాస్తవంగా వచ్చి గత నెల విజయవాడలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలు, అంటే నా యొక్క ఆలోచనను బేస్ చేసుకొని కుజుడు మేషంలో ఉండగా అది జరగవలసి ఉండింది. కానీ అదే సమయానికి గురువు మరియు శుక్రుడు మరియు బుధుడు కూడా 3 గ్రహాలు అస్తమించిన కారణంగా ఆ సమయంలో అవి జరగలేదు. ఇక గత నెలలో మళ్ళీ ఎప్పుడైతే కొంత చిన్న గ్రహస్థితి వాళ్ళకు అనుకూలంగా ఏర్పడిందో ఈ గ్రహాలన్నీ తమ యొక్క ప్రభావాన్ని చూపుతూ కేవలం ఒక 4 రోజులు అనుకూలత ఏర్పడింది గ్రహాలన్నిటికీ ఆ రకమైన ఫలితాన్ని ఇవ్వడానికి. ఈ 4 రోజుల్లో విజయవాడను అల్లకల్లోలం చేసి వదిలేసింది. వాస్తవంగా నాకు గత నెల కాస్త గోచారం అనుకూలంగా లేని కారణంగా నేను ప్రత్యేకించి విజయవాడ అంశాన్ని మాత్రం చెప్పలేకపోయాను. మిగిలిన అంశాలన్నీ మనం చెప్పిన విధంగా జరిగాయి. ఎవరికైనా ఆసక్తి ఉంటే గత నెల సామాజిక అంశాలు వీడియోలో సమాజంలో ఈ నెల అనే అంశాన్ని మీరు చూసుకోగలిగారంటే మిగిలిన విషయాలన్నీ చెప్పాం. కేవలం విజయవాడకు సంబంధించిన ఆకస్మిక వరదలను మాత్రం నేను మెన్షన్ చేయలేకపోయాను అక్కడ. ఈ ఒక్క విషయాన్ని మినహాయించి మిగిలిన విషయాలన్నీ మనం గత నెల మాస ఫలితాల్లో కవర్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా మనం సమాజంలో ఈ నెల చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా సమాజంలో ఈ నెల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటిగా 2 వర్గాల వారికి, అంటే గురుపాలిత, శనిపాలిత ఇరు వర్గాల వారికి సమాన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది, అనుకూలంగా ప్రతికూలంగా కూడా. ఈ నెలకు సంబంధించి చూసుకోవాల్సి వస్తే ప్రకృతి వైపరీత్యాల కంటే కూడా వ్యక్తుల కారణంగా జరిగే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, సేమ్ టైం వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళకి సంబంధించిన చర్యలు తీసుకోవడం, ఎవరు ఏ రకమైన కుట్రలు పన్నారు, ఈ కుట్రలకు కారకులు ఎవరు, కారణాలు ఎవరు కూడా కనిపెట్టి అప్పటికప్పుడు, అంటే ఎవరు చేసే తప్పులు అప్పటికప్పుడు సమాజానికి, ప్రభుత్వాలకి తెలిసి బయటపడుతూ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శిక్షలు వేస్తాయా లేదా చెప్పడం కంటే కూడా సమాజానికి విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. ఇంతవరకు మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. శిక్షలకు సంబంధించి రాబోయే రోజులన్నీ ఇంకా అవే కాబట్టి ఈ 1-2 నెలలు వాళ్ళు చేస్తున్న తప్పులు బయటపడడానికి అవకాశం ఉంది. ఎవరైనా తాము చేసిన పొరపాట్లను తమకు తాముగా ఒప్పుకోగలిగి లేదా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఇంకొక 1.5 నెల మాత్రం అవకాశం ఉంది, ప్రయత్నం చేయవచ్చు. లేదు మేము చేసిందే కరెక్టు, మేము దాచిపెట్టుకొని మేము ఏం చేసినా మాకు చెల్లిపోతుంది అని కానీ ఎవరైనా ఇలాగే చేస్తూ కానీ తిరిగారంటే తట్టుకోలేనంత సమస్యలు రాబోతున్నాయి భవిష్యత్తులో. ఇంకా ఎదుర్కోవడం అనేది వాళ్ళ శక్తిని బట్టి ఉంటుంది. రాజకీయ అనుకూలతను బేస్ చేసుకొని ప్రభుత్వాలు తాము చేయవలసిన పని చేయకపోతే
ప్రకృతి పరిస్థితిని తన చేతిలోకి తీసుకుంటుంది. తర్వాత చేయడానికి కానీ చెప్పడానికి కానీ అక్కడ ఏమీ ఉండదు. ఇవి అయితే మనం ఖచ్చితంగా ఈ కుజస్తంభం నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు ఎవరైనా తమను తాము సరిచేసుకోవాలనుకున్నా, తమ చేసిన పొరపాట్లను తామే ఒప్పుకొని తమ యొక్క తప్పులను సరిదిద్దుకోవాలనుకున్నా ఇంకొక నెల అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి నిజంగా ఇది సువర్ణ అవకాశమే. ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి కుజస్తంభన ప్రారంభమైంది అంటే ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉండవు, తప్పులు చేసిన వాళ్ళకి సంబంధించి, సాధారణ వ్యక్తులకైతే కాదు. ఇంకా మనకు సమాజంలో ఈ నెల ప్రధానంగా మొదటి అంశం ఏమొస్తుందంటే వ్యాపార రంగం, మీడియా రంగం, అన్ని రంగాలు అండి. వ్యాపారాల పేరుతో జరిగిన మోసాలు బయటకు వచ్చే అవకాశం, వ్యాపార లావాదేవీలు నిర్వహణ, వీటిలో అకౌంట్స్లో చేసిన తప్పులు అంటే తప్పుడు లెక్కలు చూపించి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టేసి వ్యాపార రంగాల్లో ఎన్ని రకాల వ్యాపారాల్లో మోసాలు చేశారో అన్ని రకాలుగా మెడికల్, బంగారం, ఇసుక, మైనింగ్, ప్రొవిజన్స్, నిత్యావసరాలు, వీటికి సంబంధించి అన్ని రకాల వ్యాపార లావాదేవీల్లో జరిగిన పొరపాట్లకు సంబంధించి ఏ రకమైన తప్పులు జరుగుతున్నాయి అని ఈ తప్పులు అయితే బయట రావడానికి అవకాశం ఉంది. సేమ్ టైం ప్రభుత్వాల నుంచి ఐటీ రైట్స్ కావచ్చు, నేరుగా వారి యొక్క అకౌంట్స్లో జరుగుతున్న లావాదేవీలకు సంబంధించిన అవకతవకలు కనిపెట్టి అకౌంట్స్ సీజ్ చేయడం కావచ్చు, వ్యాపార సంస్థలు సీజ్ చేయడం కావచ్చు, చాలా రకాలైన వ్యాపారపరమైన అల్లకల్లోలాలు అయితే ఈ నెలలో చూడబోతున్నాము. ఇది కక్ష సాధింపు చర్య అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చెప్పినా కూడా ఇది కక్ష సాధింపు చర్య కాదు. చాలా మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి వ్యాపారాల పరంగా, వ్యాపారస్తుల పరంగా. ఈ మోసాలు బయటపడిన క్రమంలో మాది తప్పు నొప్పుకోలేక మాత్రమే ప్రభుత్వాలు మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పేదానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కానీ ఇది కక్ష సాధింపు కాదు. ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి, అవి పాటించకపోవడం కారణంగానే ఈ దాడులు అయితే జరుగుతాయి. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఏం జరుగుతుంది అంటే ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపే క్రమంలో, ఎదుటి వాళ్ళ మీద తప్పులు చెప్పే క్రమంలో వారు చేసిన తప్పులను వాళ్ళే కూడా ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే బయట ఒప్పుకొని తర్వాత నాలుగు ఖర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇటువంటి విషయాలు అయితే మనం ఈ నెలలో చూడడానికి అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని వ్యాపార సంస్థలు దివాలా తీసే అవకాశం, లేదా మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రభుత్వాలు వాటిని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు ఎప్పుడో దివాలా తీసిన సంస్థలను కూడా బాగా జరుగుతున్నట్టు ఎవరైతే నిర్వహణ చేస్తూ ఉంటారో ఈ సంస్థలు దివాలా తీసాయనే విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలియడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ మెడికల్ రంగాల్లో ఈ వ్యాపార సంస్థల దివాలా అనేది ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇక హోటల్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వ్యక్తులకు కావచ్చు, శనిపాలిత లగ్నాల వాళ్ళకు అనుకూలంగాను, గురుపాలిత లగ్నాల వాళ్ళకి ఇబ్బందికరంగాను ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ప్రధానంగా ఏం జరగవచ్చు అంటే ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు జరుగుతాయి. ఇది దేశ ప్రపంచ స్థాయిలో కూడా అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలను కూల్చడానికి వారి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు అనేటివి నెల చివరిలో ఎక్కువగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే స్త్రీలను ఎరగా వేసి హనీ ట్రాప్ వంటివి చేసి దేశ రహస్యాలు తెలుసుకుంటారు అనే విషయాన్ని మనం ఇంచుమించు ఒక 6-7 నెలల ముందర ఎప్పుడో చెప్పాను, ఒక నెల మాస ఫలితాల్లో నేను. అటువంటి వాటి ద్వారా దేశ రహస్యాలు తెలుసుకొని దేశాధ్యక్షుల్ని కూల్చడానికి, దేశ ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. అది ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ నెలలో అవకాశం ఉంటుంది. బట్ ఏ దేశంలో జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కూడా కొంతవరకు ఈ అవకాశం కనిపిస్తోంది. హనీ ట్రాప్ ఇటువంటి విషయాల్లో స్త్రీలే ప్లాన్స్ వేసుంటారు. ఈ స్త్రీలు వేసే ప్లాన్ చూసి, అంటే ఇప్పటికే వీళ్ళు అమలు చేసేసి ఉంటారు ఆ ప్లాన్లు. ఒక స్త్రీలు వేసిన ప్లాన్స్లో ఎలా ఇతరులు భాగస్వాములు అయ్యారు, బలిపశువులు అయ్యారు అనే విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యంగా నోరు తెరిచి చూడవలసి వస్తుంది. అంత దారుణమైన ప్లాన్స్ అయితే వేసి ఉంటారు. ఇక్కడ స్త్రీలే ప్రధాన పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. సో స్త్రీల యొక్క ప్రణాళిక అమలు చూసి ప్రపంచం నోరు ఎల్లబెట్టవలసి వస్తుంది. ఇప్పటికే జరిగిపోయింది, ఇప్పుడు మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ నెలలో కూడా కొంతవరకు ఇటువంటి పనులు జరుగుతాయి. చూసాం గత నెల అంతా ఎంత దరిద్రాలు చూడాల్సి వచ్చిందో. తర్వాత కొంతవరకు మనకి ఎలాగో ఇంక రెయినీ సీజన్, వింటర్ సీజన్ కలిసిపోతుంది కాబట్టి ఈ నెలలో గ్రహస్థితుల కారణంగా కూడా ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, మద్యం మత్తు పదార్థాల కారణంగా సమస్యలు కావచ్చు, వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగా మద్యం వల్ల, మత్తు పదార్థాల వల్ల జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే మద్యం తాగి వాహనం నడపడం, ఇటువంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం కనిపిస్తుంది. సేమ్ టైం క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి వైరల్ జ్వరాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్న నెలగా ఈ నెల మనం చూసుకోవచ్చు.
ఇంకొక ప్రధాన సమస్య. అంటే వాళ్ళు ఇష్టపడిపోయే వాళ్ళు ఎలా పోయినా చేయగలిగింది ఏమీ లేదు కానివ్వండి. అమాయకమైన యువతీ యువకుల్ని ప్రేమ పేరుతోనూ పెళ్ళిళ్ళ పేరుతోనూ మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. దయచేసి ఎవరి ట్రాప్లో పడద్దు, ఎవరి మాటలకు మీరు కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఈ నెలలో ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతో మోసాలు జరగడానికి, అబద్ధాలు చెప్పడానికి, అబద్ధపూరితమైన కుట్రపూరితమైన మోసాల్లో అమాయకులు బలి కావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి. మనం గత నెలలో కూడా ఒకటి చెప్పాము, టెక్నాలజీ విషయంలో ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉందని. ఇంకా గత నెల మొత్తం ఆ సైబర్ మోసాలు, టెక్నాలజీ, ఇంకొక హాస్టల్లో ఎక్కడో ఏదో సీక్రెట్ కెమెరాలు పెట్టేశారని జరిగిన ఆ గందరగోళాన్ని మనం చూసాము. దయచేసి ఇతరులతో ఎవరైనా కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళే అయినా సరే, ఎంతవరకు మాటలు ఇవి చూసుకోవాలో బయట వరకే పెట్టుకోండి. ఫోన్లో ఎక్కువగా కొన్ని పనులు వ్యవహారాలు చేసుకోకపోవడం, ఎవరి వ్యక్తిగత జీవిత ప్రశాంతతకు వారే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దయచేసి మీ యొక్క సొంత వివరాలు, వ్యక్తిగత వివరాలు, చూపించకూడని వివరాలు ఇతరులకు సెండ్ చేయాల్సిన అవసరం కానీ, షేర్ చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఈ కారణంగా మీరు కొత్త సమస్యల్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంది. మీరు తెలిసి తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల జీవితకాలం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొంతమంది అయితే జీవితాలు ముగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, పంపించవద్దండి. ఫోన్లలో కూడా కానీ మీ వివరాలు ఎవరికి సెండ్ చేయవద్దు. ఇంకా ఈ నెలలో ఇంకొక ప్రధాన సమస్య, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అవకాశం ఉంది. ఏ మాత్రం ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమరపాటుగా ఉన్నా, లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరించి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా అతిపెద్ద స్థాయిలో ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు సంభవించడానికి అవకాశం ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయితే కనీసం 1-2 జరగడానికి ఈ నెలలో అవకాశం కనిపిస్తుంది. వివాహ ముహూర్తాలకు, శుభముహూర్తాలకు అనుకూలంగా ఉన్న నెలగా ఈ నెలను మనం చూసుకోవాల్సి ఉంటుంది. శనిపాలిత లగ్నాల వాళ్ళకు మకర లగ్నం బాగుంటుంది. గురుపాలిత లగ్నాల వాళ్ళకి వృశ్చిక ధనుర్ లగ్నాలు అనుకూలంగా ఉంటున్నాయి. వ్యాపార ముహూర్తాలకైతే వృశ్చిక లగ్నం బాగుంటుంది. వివాహ ముహూర్తానికైతే వృశ్చిక లగ్నం, ధనుర్లగ్నం. ఆ గ్రహ సంచారాన్ని అనుసరించి మీరు రెండింటిని కూడా ఉపయోగించుకోవచ్చు. శనిపాలిత లగ్నాలకు మాత్రం మకర లగ్నం పూర్తిగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, కుంభలగ్నం కంటే కూడా. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలోనే కొంచెం అధిక వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. మనకు గత నెలలో కూడా ఏపీలో కురిసిన వర్షాల కంటే కూడా తెలంగాణలో వర్షాలు కురిసి ఆ వరద అనేది కొంచెం ఎక్కువగా రావడం కారణంగానే ఇక్కడ సమస్య వచ్చింది. కానీ వర్షపాతం అనేది మాత్రం తెలంగాణలోను, కాస్త నెల చివరిలో కర్ణాటకలో కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏపీలో అయితే సాధారణ వర్షపాతమే ఉంటుంది. అధిక వర్షాలు అయితే ఈ నెలలో పెద్దగా లేవు. ఓకే, ఇది అండి సమాజంలో ఈ నెల. ఇంకా మనం సూర్యుడు కన్యా సంచారాన్ని అనుసరించి లగ్న మాస ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కన్యా సంచారాన్ని అనుసరించి మేష లగ్నం వారికి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ సూర్యోదయం వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మేషలగ్నం వారికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే గత 3 నెలల నుంచి ఒక్కో నెల కొంత ఈ గోచారం రీత్యా అనుకూలత అనేది పెరుగుతూ వస్తుంది. ఇక జన్మజాతక రీత్యా ఎవరి జన్మజాతకాన్ని అనుసరించి వారి యొక్క దశాభుక్తులను అనుసరించి మిగిలిన ఫలితాలు ఉంటాయి. కానీ గోచారం రీత్యా చూసుకోవాల్సి వస్తే ఈ నెల మరింత అనుకూలత కలిగిన నెలగానే మనం చూసుకోవాల్సి వస్తుంది. కొంతవరకు బుధ శని వీరిద్దరు కలిసి ఉన్న కారణంగా వ్యాపారస్తులకు మాత్రం అనుకూలత ఏర్పడలేదు. కానీ రోజువారీ పనులు చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు పూర్తి స్థాయిలో అనుకూలత అయితే ఏర్పడి ఉంటుంది. ఇప్పటికే ఎవరికి వారు వారి యొక్క జీవన విధానాన్ని సుస్థిరపరచుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడింది. ఈ నెల కూడా దానికి కొనసాగింపుగానే ఉంటుంది. ఈ నెల మరొక అనుకూలత ఏంటంటే గురువు మరియు కుజుడు వీరిద్దరి వీక్షణకు సూర్యుడు నెలంతా దొరుకుతున్నారు. కాబట్టి గత 2 నెలల్లో కూడా రుణ రోగ సంబంధ సమస్యల పరిష్కారం కాని వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా పరిష్కారానికి మార్గం అయితే కనిపిస్తుంది. 12లో రాహుతో శుక్రుడు కలిసిన కారణంగా ఒకవేళ ధనం ఏదైనా చేతికి అందినా, రుణాలు తీర్చుకోలేక, సమస్యలు పరిష్కరించుకోలేక ధనం దుర్వినియోగం అయి ఉన్నా కూడా ఈ నెలలో ఖచ్చితంగా గురువు మరియు కుజుడు యొక్క చూపుకి రవి దొరుకుతున్నారు. కాబట్టి రుణ రోగ శత్రు సమస్యల పరిష్కారానికి 100% అవకాశం ఉన్న నెలగా ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది.
వ్యాపారంలో ఉన్న సమస్యలు, వ్యాపార లావాదేవీల విషయంలో ఉన్న సమస్యలు, వ్యాపారంలో ఉన్న అప్పులు తీర్చుకోవడానికి కావచ్చు, వ్యాపార సంస్థలను బలోపేతం చేసుకోవడానికి కావచ్చు, ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వృత్తి ఉద్యోగ విషయాల్లో పూర్తి స్థాయిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మీ జన్మజాతకంలో ఏమాత్రం చిన్న అనుకూలత ఏర్పడినా కూడా ఇప్పుడున్న గోచారం రీత్యా ఏదో మీ స్థాయికి తగిన ఒక ఉద్యోగం లభించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే మాత్రం అమృతప్రదమైన సమయంగానే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సంస్థాగతమైన వ్యాపారాలు నిర్వహించే వాళ్ళకి, అంటే ఏదైనా తయారు చేసి అమ్మే వ్యాపారస్తులకి నిజంగా అద్భుతంగా ఉంటుంది. బాగా మీ యొక్క వ్యాపార లావాదేవీలు పెంచుకోవడానికి మంచి అనుకూలత అవకాశం కలిగిన నెలగా ఉంటుంది. కేవలం వస్తువులు కొని అమ్మే వ్యాపారస్తులకైతే మాత్రం ఈ నెల కూడా అంత అనుకూలంగా ఉండడం లేదు. కానీ గత 2 నెలల్లో ఉన్నంత ఇబ్బంది కూడా ఉండదు. ఇవి అనుకూలతలు. ఇంకా ప్రతికూలతలు ఏంటి? అతివేడి, కళ్ళు మంటలు, వైరల్ ఫీవర్ వంటివి రావడం, లేదా యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావడం, లేదా శుక్రుడు జన్మజాతకంలో కూడా శని వీక్షణకు కానీ కట్టుబడి ఉంటే తలనొప్పి కావచ్చు, లేదా తలకు సంబంధించిన ఏదైనా సమస్యలు రావడం కావచ్చు, లేదా కిడ్నీ సంబంధ సమస్యలు రావడం కావచ్చు. ఇలా అంటే శుక్ర దశాభుక్తులు జరుగుతూ జన్మజాతకంలో శనికి శుక్రుడు కట్టుబడిన వాళ్ళకి ఏదో ఒక రకమైన మీ జన్మజాతక రీత్యా శుక్రుడు ఉన్న భావాన్ని అనుసరించి రావాల్సిన అనారోగ్యం అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అది కళ్ళు మంటలు, జ్వరం దగ్గర నుంచి యూరినల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధ వ్యాధుల వరకు ఏదో ఒక రకమైన అనారోగ్యాన్ని అయితే ఈ నెల మీరు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శుక్రుడు ఉండి ఇచ్చే సమస్య కంటే కూడా నెల చివరిలో శుక్రుడితో బుధుడు కలుస్తున్నారు. బుధ, శుక్ర, శని ముగ్గురు లగ్నం మీద ప్రభావం చూపుతారు. రకమైన అనారోగ్యాన్ని అయితే ఖచ్చితంగా ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏమీ రాలేదంటే మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళకి ఆ అలవాటు కారణంగా వారు సమస్యల్లో చిక్కుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి మద్యపానం వంటివి సేవించి ఇబ్బందులకు గురి కావడానికి, ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సేమ్ టైం జీవిత భాగస్వామితో ఎంతో కొంత మనస్పర్ధలు, చిన్నపాటి వాదనలు, గొడవలు రావడానికి, గొడవల కంటే కూడా మనస్పర్ధలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. వారి ప్రవర్తన మనకు నచ్చదు, మన ప్రవర్తన అవతల వారికి నచ్చదు. మళ్ళీ పెద్ద పెద్ద సమస్యలు ఏముండవు, చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి. ఈ కారణంగా కాస్త మనోభావాలు దెబ్బతినడం కారణంగా ఒక రకమైన సైలెంట్ వార్, మౌన యుద్ధాలు అయితే జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా రుణాల కోసం ప్రయత్నం చేయాలన్నా, బ్యాంక్ లోన్స్ కోసమైనా సరే పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా అవకాశం ఉంది, ప్రయత్నం చేయవచ్చు. ఇంకా వచ్చిన ధనం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదే సమయంలో వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు కూడా మొదటి ఒక వారం, ఆ తర్వాత చివరిలో 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. మధ్యలో ఒక వారం మాత్రం అనుకూలంగా ఉండదు. వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు మధ్యలో ఉన్న అంటే 2వ వారాన్ని మాత్రం వదిలేసి మిగిలిన నెలలో 21 రోజులను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీ లోపల మీరు పెట్టే వ్యాపార పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇవ్వడానికి, మంచి అనుకూలతను ఏర్పాటు చేయడానికి, సద్వినియోగం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంకా సాధారణ వ్యక్తులైతే రుణాలు తీర్చుకోవాలి అనుకుంటే మీరు అక్టోబర్ 10వ తేదీ లోపల తీర్చుకోండి. ఎక్కువ మొత్తంలో రుణం ఉన్న వాళ్ళు కూడా కానీ ఈ సమయంలో కొద్దిపాటిగా అయినా సరే ఆ రుణాన్ని తీర్చారు అంటే, ఇప్పుడు ప్రారంభం చేశారంటే ఖచ్చితంగా మిగిలిన రుణాన్ని మీరు చాలా తొందరగా తేలిగ్గా తీర్చుకోవడానికి మీకు మార్గం సుగమం అవుతుంది. ఓకే, ఇదే అండి మేష లగ్నానికి సంబంధించి సూర్యుడు కన్యా సంచార మాస ఫలితాలు. మరింత అనుకూలత కోసం విష్ణు సహస్రనామ పారాయణం, ఆంజనేయ స్వామి ఆరాధన, సూర్యారాధన పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృషభ లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కన్యా సంచారాన్ని అనుసరించి వృషభ లగ్నం వారికి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన ఫలితాలు వృషభ లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృషభ లగ్నానికి సంబంధించి చూసుకుంటే సూర్యుడు 5లోకి వెళ్ళాడని సంతోషపడాలన్నా, కుజ గురువుల యొక్క వీక్షణకు పంచమంలో సూర్యుడు దొరికారని బాధపడాలా తెలియని ఒక పరిస్థితి. కుజ గురువుల యొక్క వీక్షణ మనకు నెలంతా కూడా పంచమం మీద అలాగే ఉంటుంది. ముఖ్యంగా కుజ వీక్షణకు రవి దొరకడం కొంత ప్రమాదకరమైన సంకేతంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అనుకూలతలు ఎటువైపు అంటే గత నెల వరకు ఉద్యోగస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ నెల 2 నెలల్లో అనుకూలించినంత ఎక్కువగా ఈ నెల అనుకూలించకపోవచ్చు. కొంత ఖర్చులు ఎక్కువగా ఉన్న నెలగానే ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఖర్చులు అనేది సద్వినియోగమే అవుతాయి కాబట్టి
కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు దగ్గర నుంచి ఆరోగ్య అవసరాల కోసం లేదా రుణాలు తీర్చడం కోసం ఇలా ఏదో ఒక రకమైన ధన వ్యయం అయితే కనిపిస్తోంది. వ్యాపారస్తులకు నెలంతా పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఇబ్బందులు ఎటువైపు నుంచి వస్తాయి అంటే మన ఆలోచనలే మనల్ని దారి తప్పే విధంగా చేస్తాయి. ఏది మంచిదో అటువైపు కాకుండా ఏది సరైన విధానం కాదో అటువైపు ఆలోచించే విధంగా చేస్తాయి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువగా లాభాలు చూపించే విధంగా ఉన్నట్టుగాను లేదంటే తేలిగ్గా ఉన్న విధంగాను కనిపిస్తుంది. కాబట్టి మనకు అనుకూలం కాని మార్గాల వైపు మనం ఆలోచన చేస్తున్న కారణంగా ఇప్పుడు చేసే ఆలోచనల కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల మీరు ఏ రకమైన కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే మీకు మంచిది. ఇప్పటికే ఏదైతే చేస్తున్న పనులు కొనసాగించుకుంటూ వెళ్ళిపోండి. కొత్త నిర్ణయాల కారణంగా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త పరిచయాల కారణంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఈ పరిచయాలు ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీకు ఇప్పుడేదో అద్భుతాలు జరిగిపోతాయనే విధంగా ఆలోచనలు మీ దారి మళ్లించి అటువైపు మిమ్మల్ని డైవర్ట్ చేసి భవిష్యత్తులో మీరు నష్టపోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఇప్పుడు పరిచయం అయ్యే వ్యక్తులు కారణమవుతారు. కాబట్టి కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులతో ఎంత వీలైతే ఎంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇది అత్యంత ఇబ్బందికరమైన కష్టకరమైన విషయంగా మారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొత్త పరిచయాలు ప్రమాదకరంగా సంభవించడానికి మారడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రేమ పేరుతో ఎవరైనా కొత్తగా పరిచయం అయినా లేదా స్నేహం పేరుతో ఎవరైనా కొత్తగా పరిచయం అయినా ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇవి మిమ్మల్ని సమస్యల వైపు దారి మళ్లించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇంకొక ప్రధాన సమస్య విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఈ విద్యలో వచ్చే కొత్త విధానాలను మీరు వెంటనే దాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమవుతుంది. కాబట్టి విద్యార్థులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఒకవేళ ఇప్పుడున్న విద్యా విధానం కానీ ప్రస్తుతం ఈ ఒక నెల చదువులో కానీ ఏదైనా సమస్యలు వస్తే పెద్దగా పట్టించుకోవద్దు. తర్వాత కాస్త గ్రహస్థితి గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో దాన్ని సరిచేసుకోవచ్చు. కాబట్టి విద్యలో రాణించలేదని విద్యార్థులు కటాలైతే తీసుకోకపోవడమే ఇప్పుడు మంచిది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు విద్యలో సరిగ్గా రాణించలేదని పిల్లల్ని మందలించే పని చేయొద్దండి. వాళ్ళు మనస్పర్ధంతో మనసు కష్టం చేసుకొని తీసుకోకూడని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు వృషభ లగ్నం వాళ్ళైతే తల్లిదండ్రులు పిల్లల్ని విద్య విషయంలో ఇబ్బంది పెట్టవద్దండి. ఇవి తర్వాత వారితో పాటు మీరు కూడా ఇబ్బంది పడడానికి కారణమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకొక ప్రధాన సమస్య మద్యపానం చేసి వాహనాలు నడపడం. ఇటువంటివి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఇది ప్రాణ సంకటంగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. సేమ్ టైం వాహనాలు నడిపే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో వాహనాలు నడిపే సమయంలో గొడవలకు వెళ్ళవద్దు. ఈ సమస్య కూడా ఉంది. ఒకవేళ మీదే పొరపాటున్నా అవతల వాళ్ళదే పొరపాటున్నా మీరు సైడ్కి వెళ్ళిపోండి. గొడవలకు వెళ్ళారంటే అవి మళ్ళీ పోలీస్ స్టేషన్లు కేసులు బండి సీజ్ చేయడం ఇంత దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు వాహనాల విషయంలో కానీ వాహనాలు నడిపే విషయంలో కానీ ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండేది. ఈ కారణంగా కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. సేమ్ టైం ఈ విద్యుత్ పరికరాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, రిపేర్లు కావడానికి మీరు పోగొట్టుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల విషయంలో కానీ విద్యుత్ పరికరాల విషయంలో కానీ వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇంకో ప్రధాన సమస్య ఏంటి, మాట కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో జీవిత భాగస్వామితో కొంతవరకు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఇంక ఇవి ఇప్పుడు కొత్తగా వస్తున్నవి ఏం కాదు, ఇప్పటికే కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోగలుగుతారో ఎవరి వ్యక్తిగత పరిస్థితిని అనుసరించి వారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నెలలో మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మీకంటే పెద్దవాళ్ళంటే మీ అక్క, మీ అన్న, మీ తండ్రి గారు వీరిని అడిగి సమస్యల పరిష్కారం కోసం వారి యొక్క మాటను అనుసరించి మీరు నడుచుకోవడం మీకు అన్ని విధాలుగా అనుకూలత ఏర్పరుస్తుంది. అంతేగాని సొంత నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడమే ఈ నెల మీకు సూచించదగిన సలహాగా ఉంటుంది. శివారాధన, మహాగణపతి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం పూర్తి స్థాయిలో అనుకూలత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండి వృషభ లగ్నానికి సంబంధించిన సూర్యుడు కన్యా సంచార ఫలితాలు. తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ అంత మంచిది కాదు, అంత అనుకూలం కాదు. ఆ కారణంగా చేసే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పటికీ ఏదైనా ప్లానింగ్లో ఉంటే కాస్త మంచి సమయం చూసుకొని బయలుదేరవలసిందిగా వృషభ లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మిథున లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కన్యా సంచారాన్ని అనుసరించి మిథున లగ్నం వారికి సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం నుంచి అక్టోబర్ 17వ తేదీ ఉదయం వరకు ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మిథున లగ్నానికి సంబంధించి చూసుకుంటే ఒక
మధ్యమ ఫలితాలు లేదా మిశ్రమ ఫలితాలు ఇవ్వగలిగిన నెలగానే ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. ఏ రకంగా అనుకూలత ఏర్పడుతుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాస్త బుర్ర పని చేసి ఆలోచనలు సహకరించడం అనేది ఉంటుంది. ఇప్పటికీ దాదాపు 5-6 నెలల నుంచి ఆలోచనలు సహకరించక విద్యార్థులకు చదువుకోవడం కుదరక, చదువుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు అత్యద్భుతమైన నెలగా ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. సేమ్ టైం వ్యాపారస్తులకు కూడా మరింత లాభాలను ఇవ్వగలిగిన నెలగానే ఈ నెలలో చూసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే అనుకూలత కానీ కొత్తగా వచ్చే ప్రతికూలత కానీ ఏది ఉండదు ఈ నెలలో. కానీ కొంతవరకు రవి దశాభుక్తి కానీ జరుగుతుంటే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు కోల్పోవలసి కూడా రావచ్చు కొంతమందికి. ఎవరికైతే రవి దశాభుక్తులు జరుగుతున్నాయి వీళ్ళకు. మిగిలిన వారికి ఏదో చిన్నపాటి ఆటంకాలు ఇబ్బందులతో అయినా సరే పనులు జరిగిపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో పై అధికారులతో మాత్రం ఆర్గ్యుమెంట్కి దిగద్దండి. దిగారంటే మీరు ఏదైతే వాదనలు చేస్తారో ఈ వాదన చేసిన కారణంగానే మీరు అక్కడున్న అనుకూలతలు అవకాశాలు కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతిసారి ఉద్యోగం పోవాల్సిన అవసరం లేదు. పై అధికారుల దగ్గర కాస్త వారి యొక్క కోపానికి గురయ్యామంటే ప్రతిసారి వాళ్ళు మనల్ని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు ఈ నెల మీ ప్రవర్తన కారణంగానే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి మీద కోపగించుకోవడము, విసుక్కోవడము, ఉద్రేకపడ్డము, మీ ఎమోషన్స్ వాళ్ళకు చూపించడము ఏదో చేయొద్దు. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ వాళ్ళ వైపు నుంచి పొరపాటు ఉన్నా కూడా ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్ అని చెప్పి వెళ్ళిపోవడం అనేది ఈ నెల మీ ఉద్యోగానికి సంబంధించినంత వరకు మీకు క్షేమదాయకమైన విషయంగా ఉంటుంది. ఏమాత్రం ఉద్రేకపడినా ఉద్యోగం విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, కొత్త అనుకూలతలు పూర్తి స్థాయిలో ఉంటాయి. ఈ నెలలో కొత్తగా పరిచయం అయ్యే వారి వల్ల మీకు మరింత అనుకూలతలు, కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిచయం అయ్యే వాళ్ళు మీకు జీవితకాలం ఆ స్నేహం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త పరిచయాల వల్ల మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇవి అనుకూలతలు. ఇంకా ప్రతికూలతలు ఎటువైపు నుంచి ఏ రకంగా ఉండొచ్చు అంటే ప్రయాణాలు అన్ని రకాలుగా ప్రమాదాలకు దారితీయడానికి అవకాశం ఉంది. చాలా విధాలుగా ప్రయాణాలు ఇబ్బందికరంగా మారబోతున్నాయి ఈ నెలలో మిథున లగ్నం వారికి సంబంధించినంత వరకు. అన్ని విధాలుగా అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఏ రకమైన ప్రయాణ సమస్యలైనా సరే మిథున లగ్నం వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు, వాగ్వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, గొడవల వరకు దారితీయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కారణంగా కూడా కొంత ధన వ్యయం అయితే కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యల కోసం ధనం ఖర్చు పెట్టవలసి రావచ్చు. కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం కావచ్చు. ఈ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనే విషయంలో కాస్త వాదనలు జరిగి ఈ కారణంగా గొడవలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఈగోస్కి వెళ్ళొద్దండి. ఏమాత్రం అహంకారం చూపించుకోవాలన్నా, సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకున్నా కూడా కుటుంబంలో గొడవలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర ఈగోస్ వైపు వెళ్ళకపోవడమే ఈ నెల మిథున లగ్నం వారికి మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్టు అవుతుంది. ఇది కేవలం కుటుంబంలో కాదు, వృత్తి ఉద్యోగాలు చేసే చోట కూడా కానీ ఈ కారణంగానే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈగోస్ వైపు వెళ్ళవద్దు. అహంకారం ఏమాత్రం చూపించినా, నేనే గొప్ప అనే అహంభావం ఏమాత్రం మీకు వచ్చినా ఈ కారణంగా మీరు కొత్త సమస్యలు చిక్కుకోవాల్సి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని పరిస్థితిని సరిదిద్దుకొని వెళ్ళిపోవాల్సిందిగా మిథున లగ్న జాతకులకు సూచన. తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలో కావచ్చు, లేదా తల్లితో మన రిలేషన్ విషయంలో కావచ్చు, కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి విషయంలో ఎక్కువ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే వారికి ఏదైనా అనారోగ్యం చేయడం, లేదంటే ప్రమాదాలు సంభవించడం, వారికి మనం సేవ చేయవలసి రావడం, ఇలా ఏదో రకంగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో అయితే ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లి గురుపాలిత లగ్నం కానీ అయితే వారి యొక్క కోపానికి మీరు పాత్రలు కావాల్సి ఉంటుంది. కాబట్టి వారు కోపగించుకోకుండా, వారికి కోపం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. సమాధానం చెప్పుకుంటూ వెళ్ళండి కానీ ఆర్గ్యుమెంట్కి దిగద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గోచారరీత్యా వాళ్ళు సాధారణంగా అనే పదాలు కూడా శాపవాకులే తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లితో ఎంత వీలైతే ఎంతవరకు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే మీ యొక్క సేవలు వారికి అందించడానికి కూడా వెనుకాడవద్దు. మీరు ఇప్పుడు మీ తల్లిగారికి ఎంత సేవ చేసుకుంటారో అంత మీకు అది భవిష్యత్తులో మంచి చేస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ అవసరమైతే మీ తల్లిగారికి సేవ చేయడానికైతే ప్రయత్నం చేయండి. మీరు స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా తల్లిని ఎంత సంతృప్తిగా పెట్టుకోగలుగుతారో మీ భవిష్యత్తుకు అది చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న గోచారరీత్యా తండ్రి కారణంగా ఉన్న అనుకూలత ఎలాగో ఉంది,
మీకు ఈ విషయాల్లో ఏదైనా సహకారం కావాలంటే మీ తండ్రి గారి యొక్క సహకారంతోనే మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వారు మీ విషయంలో ఎప్పుడు ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా ఖచ్చితంగా వారి యొక్క అన్ని విధాల సహకారాన్ని మీకు అందించి మీ యొక్క ఉన్నతిని కోరుతూ ఉంటారు. దైవానుకూలత ఎలాగో మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది కాబట్టి శివారాధన, శివ పరివారం ఆరాధన మిమ్మల్ని ఈ నెల అన్ని విధాల అనుకూలతలతో ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి మిథున లగ్నానికి సంబంధించిన సూర్యుడు కన్యా సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కన్యా సంచారాన్ని అనుసరించి కర్కాటక లగ్నం వారికి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17 సూర్యోదయం వరకు ఒక నెల రోజులకు సంబంధించిన సూర్యుడు కన్యా సంచార మాస ఫలితాలు ఎటువంటి ఫలితం ప్రభావం ఇచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మిశ్రమ ఫలితాలు ఇవ్వగలిగిన నెలగానే ఈ నెలను చూసుకోవాల్సి ఉంటుంది. అనుకూలతలు ఎటువైపు నుంచి, ప్రతికూలతలు ఎటువైపు నుంచి అంటే మొట్టమొదట వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ నెల మీరు పెట్టే పెట్టుబడులు మీకు సద్వినియోగం కావడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు ఎలా ఉంటుందంటే చిత్ర విచిత్రంగా ఉంటుందండి. గత నెల వరకు మనల్ని ఎవరైతే విమర్శించుంటారో వాళ్ళు ఇప్పుడు మనకు అనుకూలంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మనమే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. వాళ్ళని నమ్మాలా నమ్మకూడదా తెలియని ఒక పరిస్థితి. ఈ ఆశ్చర్యంతోనే నెల మొత్తం లాగేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ మాటను విమర్శించే వాళ్ళు కావచ్చు, మీరంటే నచ్చని వాళ్ళు కావచ్చు, మీరు ఏం మాట్లాడినా తప్పులు పట్టే వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులే కూడా కానీ ఈ నెల మిమ్మల్ని సమర్థిస్తారు. ఇప్పుడు వీళ్ళు నమ్మాలా నమ్మకూడదా ఆశ్చర్యంలో ఉండి షాక్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కర్కాటక లగ్నం వారికి వస్తుంది. కానీ ఇదే నిజం జరుగుతూ ఉంటుంది. సో మనం ఏదైతే ఇంతకుముందు మనల్ని బాగా విమర్శించారో వాళ్ళు ఈ నెల మనల్ని సమర్థించి మన మాటలు కరెక్టే అని చెప్పి మనం చెప్పిన విషయంని ఆలోచించి ఆచరణలో పెట్టడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. సో ఈ విధంగా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎంతో కొంత ఈ నెల మనల్ని ముందుకు నడపడానికి వాళ్ళకై వాళ్ళే ముందరకు వచ్చి సరే మనం ఈ పని చేస్తాం రా, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పినట్టే వింటామని రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే చేయండి. అనుకోకుండా వచ్చింది నిజమా అబద్ధమా, జరుగుతుందో జరగదా అని మీరు ఇంకా సందేహాలు పెట్టుకుంటే ఆ చిన్నపాటి అనుకూలతలు కూడా లేకుండా అయిపోతాయి. ఈ నెలలో మంచి అనుకూలత ఏర్పడుతుంది. అందరూ కలిసి వచ్చి పనిచేయడానికి వచ్చిన అనుకూలతను సద్వినియోగం చేసుకోండి. కానీ ప్రయాణాల్లో మాత్రం కొంత ఇబ్బంది ఉంది. ఎవరైతే మద్యపానం వంటి అలవాట్లు ఉన్నాయో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ కారణంగా మీరు కొత్త సమస్యలు ఎదుర్కోవడానికి, ప్రమాదాలు సంభవించడానికి, లేదా మద్యపానం కారణంగా ఫుడ్ పాయిజన్ వంటివి అయ్యి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి, ఈ కారణంగా మీ పనులు మీరు చేయలేకపోవడానికి, పనుల్లో ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటున్నాయి. అండ్ సేమ్ టైం హోటల్స్లో తినేవాళ్ళు, ఈ బయట ఆహారం తీసుకునేవాళ్ళు, మీరే చేసుకునే వంట అయినా సరే వంటగదిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వంటగదిలో కాస్త అగ్ని ప్రమాదం వంటివి సంభవించడానికి అవకాశం కనిపిస్తోంది. సో వంట చేసే సమయంలో స్త్రీలు అగ్ని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో రకంగా ఆహార సంబంధమైన సమస్యలు అయితే మీరు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనీసం ఈ మద్యపానం వంటి అలవాట్ల కారణంగా అయినా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. అది కూడా కాదు అంటే ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా కాదు అంటే తల్లి ఆరోగ్యం విషయంలో కావచ్చు, తల్లి ప్రవర్తనతో కావచ్చు, తల్లి కారణంగా కావచ్చు సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. లేదా కుటుంబంలో ఒక రకమైన స్తబ్దత, ఏదో మనం ఎదురు చూస్తున్న మనశ్శాంతి అనేది కుటుంబంలో లభించక గొడవలా అంటే లేవు, కానీ మనశ్శాంతి అయితే ఉండట్లేదు. ఏం జరుగుతుందో తెలియదు, అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఈ రకమైన ఒక రకమైన స్తబ్దత అయితే కుటుంబంలో కొనసాగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇది ఈ నెల ఇలాగే ఉంటుంది. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఈ సమస్యను అయితే పరిష్కరించలేరు. కాబట్టి ఉన్న అనుకూలతను ఏ పనులు జరుగుతాయో జరిగే పనులు మాత్రం జరుపుకుంటూ వెళ్ళిపోండి. కొత్తగా వచ్చిన సమస్యలు అయితే ఈ నెలలో మీరు పరిష్కరించలేరు. ఇంకా అవి ఇంకొక 2 నెలలు ఇలా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మీకున్న మరొక అనుకూలత ఏంటంటే రుణాలు తీర్చుకోవడం లేదా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. కాబట్టి రుణ సమస్యల పరిష్కారం కోసం లేదా మీకున్న వ్యక్తిగత అనారోగ్యాల పరిష్కారం కోసం కావచ్చు ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా మీకు ఉంటుంది కాబట్టి వారి యొక్క సహకారాన్ని తీసుకొని మీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. లేదా కుటుంబంలో ఐక్యత కోసం ప్రయత్నం చేయండి. ఒకవేళ జీవిత భాగస్వామికి కానీ మద్యపానం అలవాటు ఉంటే ఈ నెల వారి కారణంగా కూడా కొంత సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వారి విషయంలో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దైవ సంబంధ కార్యక్రమాలు కానీ, తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ నెలలో మీకు కుదరకపోవచ్చు. ప్రయత్నం కూడా చేయవద్దండి. చేయడం వల్ల మీకు ఎంత మాత్రం అనుకూలం అంటే వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త
మనసు కష్టంతోనే మీరు ఉండవలసి వస్తుంది. వెళ్ళి వచ్చిన సంతృప్తిని మీరైతే అనుభవించలేరు. ఎందుకు వెళ్ళి వచ్చిన తర్వాత అనుకోవాల్సి ఉంటుంది. పోకుండా ఉంటే బాగుండేది అనే ఆలోచన అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి తీర్థయాత్రలు ఈ నెలలో అంత అనుకూలం కాదు, అంత సంతృప్తి అయితే కలిగించవు. విష్ణు సహస్రనామ పారాయణం కావచ్చు, లేదా మన ప్రాంతంలో ఉన్న ఏ విష్ణు సంబంధ ఆలయానికైనా సరే వెళ్ళి ప్రతిరోజు ప్రదక్షిణలు చేసుకొని వచ్చి మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవచ్చు. లేదా ఇంట్లోనే చేసుకుంటామంటే విష్ణు సహస్రనామ పారాయణం, ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పూర్తి స్థాయిలో మనకున్న గోచార రీత్యా వచ్చే ఇబ్బందులను తొలగించడానికి పూర్తి స్థాయిలో అనుకూలత ఇస్తుంది. ఓకే, ఇది అండి కర్కాటక లగ్నానికి సంబంధించిన సూర్యుడు కన్యా సంచార మాస ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.